భద్రాద్రి జిల్లాలో విషాదం జరిగింది. పొలానికి కొట్టిన మందు ప్రభావంతో 16 ఏళ్ల బాలుడు సిద్ధు మృతి చెందాడు. కాచినపల్లి 2 రోజుల క్రితం పొలానికి కొట్టిన క్రిమిసంహారక మందు ప్రభావంతో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇల్లందులో ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళక సాయంత్రం వరకు చికిత్స అందించాడు. ఆ తర్వాత ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. వారిలో సిద్ధు మృతి చెందాడు. ఇల్లందుడు వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పత్తి చేను మందు కొట్టి పోయినాం సార్. పత్తి చేను మందు కొట్టి పోతే మోహనం ఉంది. అది నా సాయంత్రం వచ్చేది కట్టిమీద మోసిండు. తర్వాత చేను అయిపోయినాక ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చినాక స్నానం చేసినాక నాకు స్నానం ఎట్టెట్టిన అవుతుంది నాన్న ఎట్టెట్టిన అవుతుంది అంటే ఇక నీళ్ళ అని ఒక ఇండిషన్ వేసింది, గ్లూకోజ్ తెచ్చింది. నేను తీసుకొచ్చి డైరెక్ట్గా ఎరేసాం. 9 తెల్లగడ్డ 9 తీసుకొచ్చి ఎరేసినాక సారీ సంగతి అంటే ఏం కదా ఇందాకనే సంపతి కోట నాకాన్నే కోలుకొని పోయిండు. నైట్ అల్లా ఈయనే ఉన్నాడు, ఆయన మంచిగా అయినాడు సంపతి కోట అని చెప్పిండు. చెప్తే సార్ ఎట్టా మీ వల్ల అయితేనేమో చేర్చుకోండి, లేకపోతే నేను ఏ హాస్పిటల్ కానీ పోతానంటే నీ కొడుకు పానానికి నా కొడుకు పానం ఇస్తా. ఎవరు? డాక్టర్ గారు అన్నారు. పేరు శ్రీనివాసరావు. అయితే మంచినే కొద్దిగా నాలుక మన్నం అయినది. సాయంత్రం 3 మంచి కొద్దిగా మట్టి తీరే ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. తెల్లగట్ల 2:30కు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే పోయి సార్ ఇటు సంగతి ఫీవర్ వచ్చిందంటే వచ్చిండు. ఒక ఇండిషన్ వేసినాక టాబ్లెట్ తెచ్చిండు. 2 టాబ్లెట్లు పట్టుకొచ్చిండు. ఒక టాబ్లెట్ వేయమన్నాడు. నీళ్ళు పోసి ఒక టాబ్లెట్ వేయగానే మాట వెళ్తుంది అన్నాడు. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అన్నాడు.